హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అడోబీ ప్రీమియర్ ప్రోలో ఉన్న వీడియో క్లిప్స్ అలాగే ఆడియో క్లిప్స్కి ఎలా కలర్ అనేది చేంజ్ చేయాలి, ఎలా కలర్ అనేది సెట్ చేసుకోవాలి అని. సో లెట్ స్టార్ట్. ఆల్రైట్, ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాసెస్ ఇప్పుడు చెప్పేది సేమ్ అనమాట ఆడియోకి అండ్ వీడియోకి. నేనైతే ఫస్ట్ ఆడియోకి అయితే చెప్తాను, తర్వాత వీడియోకి మీరు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారనమాట. ఫస్ట్ క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే చేయండి. అక్కడ మీకు లేబుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ కలర్స్ని చూస్ చేసుకున్నట్లయితే ఆ యొక్క పర్టికులర్ క్లిప్ అనేది ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఆడియోకి కూడా అనమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు ఈ కలరింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ వీడియోస్లో అని. ఒకవేళ మీరు వీడియో ఎడిటర్ అంటే ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ లేకుంటే ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ సమ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకవేళ కొత్తగా ఎవరైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు అంటే మాత్రం వాళ్ళకి ఇది చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఎలా అంటే లెట్స్ సే మీరు కొన్ని డిఫరెంట్ లొకేషన్స్లో వీడియోస్ అనేది షూట్ చేశారు, లైక్ ఇండోర్లో, అవుట్డోర్లో, ఇకపోతే డిఫరెంట్ కెమెరాస్లో రికార్డ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు మీరు ఆ ఫుటేజ్ మొత్తాన్ని అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో కనుక ఇంపోర్ట్ చేసినట్లయితే మనకి డిఫాల్ట్గా ఏ కలర్ అయితే ఉందో అన్ని క్లిప్స్కి అదే కలర్ అయితే సెట్ అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. సో మీరు ఈ విధంగా చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎడిటింగ్ చేస్తున్న టైంలో గజిబిజి ఏం లేకుండా ఉంటుందన్నమాట. అంటే మీరు మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. సో నాకు పర్టికులర్ క్లిప్ కావాలి అంటే బయట లొకేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట రికార్డ్ చేస్తున్న లొకేషన్కి గ్రీన్ కలర్ ఇచ్చారనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఏ రోల్ అంటే ఇండోర్లో చేసిన దానికి బ్లూ కలర్ ఇచ్చారనుకుందాం. ఒకవేళ మీరు ఈ ఏ రోల్ పైన బీ రోల్ పెట్టాలనుకుంటున్నారు అంటే అప్పుడు మీరు మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సింపుల్గా ఆ కలర్ కేటగిరీలో ఉన్న క్లిప్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసి దీని మీద అయితే పెట్టేయచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా అండ్ వీడియో ఎడిటింగ్ స్మూత్గా అండ్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. సో అదనమాట, ఈ విధంగా అయితే మీరు కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీ వీడియో క్లిప్స్కి అలాగే ఆడియో క్లిప్స్కి అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ టిప్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ ఇంకా చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.